నమస్కారం ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బోయిన్పల్లి మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బోయిన్పల్లి మండల వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో జెండాలను ఆవిష్కరించగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ వినోద్, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ నారాయణ రెడ్డితో పాటు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ బోయిని ఎల్ఐష్ యాదవ్, అదేవిధంగా సెస్ కార్యాలయంలో డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, రైతు వేదిక వద్ద ఏవో ప్రణీత, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రమణారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురాములు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసి అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల ప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరానగర్లో 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సంఘం అధ్యక్షుడు మాసం అంజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతిని, రానున్న కాలంలో సాధించవలసిన అభివృద్ధిని గురించి ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి వివరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొరెడ్డి శ్రీహర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించామని, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన 5 పెండింగు డిఏలు వెంటనే ప్రకటించి పెన్షనర్లకు చెల్లించవలసిన పెండింగు బిల్లులను కూడా అందించాలని అన్నారు. దీంతోపాటు నగదు రహిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీములు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పొరెడ్డి నరేందర్ రెడ్డి, రాజమణి, కోశాధికారి బూరుగుపల్లి నరేందర్, కార్యదర్శులు రామచంద్రరావు, మండల యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రం, రవీందర్రాజు తదితరులు హాజరయ్యారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ బేషరతుగా మద్దతు ప్రకటించబడనే రాష్ట్ర అవతరణ జరిగింది అని, అదేవిధంగా ప్రస్తుతం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుంది అని సందర్భంగా పేర్కొంటూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు.
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అవతరణను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమ వేడుకలకు ముఖ్య అతిథిగా ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు కవాతు నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో అభివృద్ధిని కొనసాగిస్తామని సందర్భంగా పేర్కొంటూ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తదితరులు హాజరయ్యారు. సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇంద్రమ్మ ఇళ్ల వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. 35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కమిషనర్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించగా ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాలు అందజేశారు. ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు. ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అన్నది ఫైనలైజ్ చేస్తాం. అలాగే స్థపతి కూడా వచ్చున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేను జాయిన్ అవ్వడానికి ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈవో అందరూ కలిసి శృంగేరిపేటను కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది. వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించడం వల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం. సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని గోశాలల్లో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని గోశాలల్ని కూడా చక్కగా ఆధునీకరించడం కోసం, అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యల్ని వెంటనే ఏ రకంగా పరిష్కరించాలి, ఫీడ్ ఏ రకంగా చూడాలన్నది అందరి ఈఓలకి, ఏసీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిన్న వెరిఫై చేయించడం జరిగింది. అన్ని ప్రాంతాల నుండి కూడా నివేదికలు తెప్పించుకొని దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 ఏండ్ల ఆరాటం అమరుల త్యాగాలకు ప్రతిఫలంగా దక్కిందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సురేందర్ రావు పేర్కొన్నారు. జూన్ 2వ తేదీన జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ముస్తాబాద్ మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని కార్యాలయాల ఎదుట జాతీయ జెండాలను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో కృషి చేసిన కేసీఆర్ చేసిన త్యాగాలను వారు ఈ సందర్భంగా స్మరించుకుని తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేందర్ రావుతో పాటు నరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. 14 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఒక చిన్న తప్పిదం జరగకుండా, ఒక చిన్న దెబ్బ తగలకుండా, ఒక రక్తం చుక్క కారకుండా స్వాతంత్ర పోరాటంలో గాంధీ మహాత్ముడు ఏ విధంగా అయితే
ఈ గులాబీ జెండాను ఎత్తండి. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ నిలబడండి. కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ సిరిసిల్ల నియోజకవర్గం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో, రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో, సుశిక్షితులైనటువంటి మంత్రివర్గ సహచరులతో తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంచి సుపరిపాలన అందిందో తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కూడా మేము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆత్మజ్ఞాన ప్రబోధకుడు కాళికాంబ సప్తశతి వీర కాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి అధ్యక్షతన బ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. ప్రధాన అర్చకులు హరీష్ మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పట్టణ మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. గోవిందాంబ మెడలో 3 ముళ్ళు వేసి వీరబ్రహ్మేంద్ర స్వామి అర్ధంగా స్వీకరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన మహిళలు నూతన వస్త్రాలు, ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన హోమం కార్యక్రమంతో పాటు పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు చింతోజు రాజారాం, ఉమా దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని వితరణ గావించారు. కార్యక్రమంలో సద్గుణాచారి రమేష్, ఓరుగంటి తిరుపతయ్య, బాలస్వామి, చింతోజు నారాయణ, లక్ష్మీరాజం, సత్యనారాయణ, రమేష్, చింతోజు కిషన్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి చాలామంది భక్తులు, విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణాన్ని ఎంతో ఘనంగా చేసి అన్నదాన కార్యక్రమాలు కొన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలామంది భక్తులందరూ కూడా పాల్గొన్నారు. లోక సమస్తం అంతా కూడా సుఖంగా ఉండాలని, సుఖ సంతోషంతో ఉండాలని ఈ యొక్క బ్రహ్మంగారి కళ్యాణం చేయడం జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు గోవిందమాంబ సమేత బ్రహ్మగారి కళ్యాణం జరిగింది. దీనికి మండలంలోని విశ్వకర్మలు అనుసరించి బ్రహ్మంగారిని నమ్ముకున్న వారికి ఆయన అష్టైశ్వర్యాలు ఇస్తూ ఉన్నారు. కావున అందరూ కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని నమ్ముకోవాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాలలో అధికారుల చేతుల మీదుగా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్ఓ సురేష్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి చైర్మన్ తలారి రాణి నరసింహులు ఆధ్వర్యంలో సిబ్బంది ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరించగా సెస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి 3 రంగుల జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు మండల పరిషత్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామ పంచాయతీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆఫీసులలో, ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి పార్టీ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 15 ఆగస్టు 26 జనవరి చేసుకునే సంతోషంగా ఆ కార్యక్రమాలు ఎట్లా చేసుకుంటామో ఈరోజు కూడా కార్యక్రమం తెలంగాణ వచ్చినాక జూన్ 2 ఆవిర్భవించి గవర్నమెంట్ ప్రోగ్రాం నిర్ణయించి చేయవలసింది. అందుకే తెలంగాణ వచ్చినాకనే ఈ జూన్ 2 కార్యక్రమం స్టార్ట్ అయింది. పండగ రోజు ప్రతి గ్రామంలో, ప్రతి ఆఫీసులలో పండగ వాతావరణం నెలకొన్నది. ఇక్కడికి వచ్చిన అందరికీ, నాయకులకు, మా ఆఫీసర్స్కు, హెల్పర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. రాష్ట్రం కోసం అమరులైన వారికి సూచనగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు.
నీళ్లు, నియామకాలు, నిధులు కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనగా మార్చి అవినీతిమయంగా మార్చిందని, దొరికిన కాడికి దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆయన కుటుంబానికి, మంత్రి కేటీఆర్కు దక్కుతుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలు 6 గ్యారంటీ పథకాలను అన్నింటినీ అమలు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నారని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ ఎంపీటీసీ జర్లపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు వనిత, నేతలు ఉచ్చిడి బాలరెడ్డి, ప్రశాంత్, నరేష్, విజయ్ రెడ్డి, ఎల్సాని దేవయ్య, భాన్చందర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్యాయమైంది. ఎట్లా అన్యాయమైంది? ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేటువంటి స్థానిక సంస్థలు ముందే ఉంది కాబట్టి దయచేసి ముందు పైన వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వీళ్ళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ బలపరచండి. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ఫ్యాక్స్ చైర్మన్ ఏను తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ఫలితాలు ప్రతి ఒక్కరికి అందడమే రాష్ట్ర సాధన యొక్క ముఖ్య ఉద్దేశమని వేములవాడ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని సహకార సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను సొసైటీ డైరెక్టర్లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది ఉద్యమకారులు త్యాగాలు చేయడం ఫలితంగానే మనం ఈరోజు తెలంగాణ ఫలితాలను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరులైన వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకొని రైతులు, మా పాలకవర్గ సభ్యుల సమక్షంలో తెలంగాణ రావడానికి చేసిన కృషిని స్మరించుకుంటూ ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మా ప్రాంత రైతులకందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెలిమెడ లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. తెలంగాణ చౌక్ వద్ద జాతీయ జెండాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏ ఒక్క వ్యక్తికి కూడా లాభం చేకూరడం లేదని ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు వివరించారు. అంతకుముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని భావించి 2001 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 13 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, నేతలు నీలం శేఖర్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, ఈర్లపల్లి రాజు, అంజాద్ పాషా, చేపూరి రవీందర్, మాడిశెట్టి కృపాల్, వెంకటరెడ్డి, వాసాల శ్రీనివాస్, మేకల రవి తదితరులు హాజరయ్యారు. చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్, రూరల్, పట్టణ టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాల సంబరాలను ఒకసారి అట్టడుగు వర్గాలు వెనుకబడిపోతున్నాయనే ఒక ఉద్యమ రూపకంలో ఆ రోజు వెన్ను తట్టి అన్ని సకల జనుల సమ్మె, అన్ని వర్గాల ప్రజలు ఒక రోడెక్కి తప్పని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యక తప్పది అని ఒక ఉద్యమ బాట నేర్పిన మన మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణంలో మరి వేములవాడ కాన్స్టిట్యున్సీ తరఫున ఇవాళ దీన్ని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ గారు ఒక నాయకుడు, ఒక లీడర్. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలంగాణ సాధ్యమైతేనే ఏ పథకం కూడా చెప్పడానికే పనికొస్తుంది తప్పితే ఆచరణ పెడతలేరు. ఇయ్యాలకి ఇవాళ యువ వికాసం ప్రవేశపెడతానికి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు వెనుకం చేసి ఈ యువ వికాసం కూడా మళ్ళీ చర్చించాలి అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ తెలంగాణ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి మీకు తెలుస్తూ ఉన్నది. ఇవాళ
మీ అందరం కూడా 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా వేములవాడ బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ శాఖ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. జనగణ మంగళదాయక జయ హే భారత. తెలంగాణ మలి ఉద్యమంలో ఎందరో త్యాగాల ఫలితం మరి తెలంగాణ ఆవిర్భావం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆఫీసులో ఈరోజు జాతీయ జెండా వందనం నిర్వహించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు, వేములవాడ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఆవిర్భావం ఏ రకంగా జరిగిందో ప్రజలు చూసారు. గతంలో అనేక ఉద్యమాలలో కూడా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. అందరం కూడా భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోయింది ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం. ప్రత్యేకంగా సుష్మా స్వరాజ్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో యువతను ఒక ఉరుతొలగించి ఆ ఉద్యమానికి చేయూతనిచ్చింది. మరి అనుకున్న తెలంగాణ ఏ రకంగా జరిగిందో మనం చూస్తూ ఉన్నాం కనుక మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదాం. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. రాజకీయ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణలో పూర్తి నిర్లక్ష్యం చేస్తూ ఉంది కనుక మనందరం కూడా అభివృద్ధి కోసం సహకరించుకుందాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష దీనికోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ ఆకాంక్ష నెరవేర్చగా మేము కోరుతూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పథకాలకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ భవన్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్లో సోమవారం రోజున ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. అంతకు ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగితే ఘనంగా నివాళులు అర్పించారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ తన సందేశాన్ని వినిపించారు. జిల్లా వ్యాప్తంగా 110 స్వశక్తి సంఘాలకు 102 కోట్ల బ్యాంకు రుణాలను అందజేశామని, జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విధానం, రైతన్నకు నేస్తం పేరిట వానాకాలంలో విత్తనాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రవాణా శాఖతో పాటు ఆర్టీసీ తదితర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, వేములవాడ సిరిసిల్ల ఆర్డీఓలు రాధాబాయి, వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్దార్ తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.